ఈరోజు కథ నీకు నేను రచించిన వారు శ్రీ విజయదుర్గ గారు. ఆ అబ్బాయి నన్ను చూడలేదు, కనీసం పేర్లు కూడా తెలుసుకోలేదు. అవునమ్మా, అందరూ ఒకలా ఉండరు కదా సాన్వి. ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే గుర్తు పెట్టుకుంటారు కొంతమంది. అందుకే నువ్వు కానీ ఆ అబ్బాయి కానీ మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం చేసినా అంతగా గమనించుకోలేదు. మీ చదువు వరకు మాత్రమే మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ రోజుల్లో అలా ఉండటమే మంచిదిలే. ఆ అబ్బాయి ఏంటి అలా ఉండటం చాలా గ్రేట్. నిజంగా ఆ అబ్బాయిని చాలా పద్ధతిగా పెంచారు. అవునమ్మా, ఎప్పుడు వాళ్ళ అమ్మ గురించి చెప్తాడు. అసలు ఈవేళ వాళ్ళ నాన్నగారి గురించి చెప్పాడు. నిజంగా చాలా గ్రేట్ అమ్మా. ఆయన పాడేరులోని చిన్న గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నారట. అవకాశం ఉండి వేరే పెద్ద స్కూల్లో ఆయనకి ఆఫర్స్ వచ్చినా ఆయన రిజెక్ట్ చేసి ఆ గ్రామంలోనే అక్కడ పిల్లలకి చదువు చెప్పడానికి వండిపోయారట. ఈ అబ్బాయి చదువు కోసం అనేసి వాళ్ళ అమ్మగారు తాను మాత్రం ఇక్కడికి వచ్చి వాళ్ళిద్దరే ఉంటున్నారట. ఇవాళ కూడా వర్క్ త్వరగా అయిపోవడంతో పర్మిషన్ తీసుకున్నాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళటానికి. అందుకే నేను కూడా త్వరగా వచ్చేసాను. నిజంగా చాలా గ్రేట్ కదా అమ్మ వాళ్ళ నాన్నగారు. అవునరా, కొంతమంది మాత్రమే అలా ఆలోచిస్తారు. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటి? ఆ అబ్బాయి పేరు ఆశ్రిత్ అమ్మ. చాలా మంచి పేరు కదమ్మా. అవునమ్మా. అమ్మా, నేను ఒకసారి ప్రణవిని కలిసి వస్తా. అమ్మ తనని చూసి వీక్ పైన అయింది. అది హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లోనే కూర్చుంది. కానీ నేను మాత్రం ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. పోనీలే, ఇది కూడా మంచిదే. ఇప్పుడిప్పుడు నాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. సరే, వెళ్ళి త్వరగా వచ్చేసాయి. చీకటి పడే వరకు ఉండకు. సరే అమ్మా, వెళ్ళొస్తా. సరే బాయ్, త్వరగా వచ్చేసాయి. సాన్వి వెళ్తూనే, హాయ్ మేడం గారు, బాగున్నారా? గుర్తున్నామా, మర్చిపోయారా? నోరు ముయ్యవే, ఆఫీస్తో బిజీ అయిపోయింది నువ్వు, నేను కాదు. అబ్బచ్చా, అయితే మధ్యలో కనీసం కాల్ కూడా ఎందుకు చేయలేదు? ఏం చేయమంటావు? నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో నేను వర్క్ చేయాల్సి వచ్చేది. అందుకే నేను ఈ వారం నీకు టచ్లో లేను. ఇంతకీ ఎలా ఉంది ఆఫీస్లో? బాగుంది, చాలా బాగుంది. కొత్త ప్రాజెక్టు వచ్చింది, వర్క్ బాగా ఎంజాయ్ చేస్తున్నా. 10 మెంబర్స్ని కొత్త ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు అని చెప్పగా 2 మెంబర్స్ని ఒక టీం కింద డివైడ్ చేసి అమ్మాయిలను అబ్బాయిలను ఒక టీంలో వేశారు. ప్రణవి ఆశ్చర్యంతో, అంటే ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయితో కలిసి వర్క్ చేస్తున్నావా? అవును. అయితే అబ్బో, ఇప్పటి వరకు ఏ అబ్బాయితో కూడా మాట్లాడలేదు. ఆ అబ్బాయి వంక కూడా చూడని నువ్వు ఇప్పుడు ఒక అబ్బాయితో కలిసి వర్క్ చేస్తున్నావు. సూపర్. అయితే ఫస్ట్ నేను కూడా చాలా భయపడ్డాను ఎలాగా అని. కానీ ఈ అబ్బాయి చాలా మంచోడు. ఫస్ట్ టైం ఒక అబ్బాయి గురించి సాన్వి మాట్లాడటం చాలా విచిత్రంగా అనిపిస్తుంది ప్రణవికి. సాన్వి చెప్తుంది, అబ్బాయి మంచోడే. మొదట్లో కొంచెం భయం వేసింది, కానీ తర్వాత అంతా చాలా కంఫర్టబుల్గానే అనిపించింది. ఎప్పుడు వర్క్ గురించి తప్ప వేరే ఏమీ మాట్లాడు. ఒకవేళ ఎప్పుడైనా మాట్లాడినా వాళ్ళ అమ్మ గురించి ఎక్కువగా చెప్తుంటాడు. తనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు బయట వర్క్ చేస్తున్నా అన్న ఫీలింగ్ కూడా నాకు ఏమీ అనిపించట్లేదు. ఎందుకే నీకు అసలు విషయం చెప్పలేదు కదా? ఆ అబ్బాయి మన క్లాస్మేట్ అంట. అవునా? మన క్లాస్మేట్ ఎవరే? ఆశ్రిత్. వాట్? ఆశ్రిత అంటే ఇప్పుడు నువ్వు వర్కింగ్ పార్ట్నర్ ఆశ్రిత? అవును. నీకు ఆశ్రిత్ తెలుసా? అంటే డైరెక్ట్గా తెలీదు, కానీ కిరణ్ ఫ్రెండ్ ఆశ్రిత్ అని తెలుసు. ఓ, ఆశ్రిత్కి కిరణ్ ఫ్రెండా? అవునంటే అప్పుడప్పుడు మాటల్లో విన్నా. తన గురించి చాలా గొప్పగా చెప్పేవాడులే. ఎవరిని పట్టించుకునేవాడు కాదట. అసలు ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడడం కానీ అమ్మాయిల వైపు చూడని కూడా చూడలేదట. క్లాస్లో అందరూ తనని బోధవుతారం అనేవారట. హహహా, అవునా? నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకో చెప్పనా, తనకి నేనెవరో కూడా తెలియదట. తన్నెప్పుడు కూడా చూడని కూడా చూడలేదట. తను చెప్తుంటే నేను అసలు షాక్ అయ్యాను. 4 ఇయర్స్ ఒకే బ్రాంచ్ ఒకే క్లాస్లో వండి కూడా తను ఎప్పుడూ నన్ను చూడలేదట. నేనంటే అమ్మాయిని, తనను చూడలేదంటే అనుకోవచ్చు. తనకి కూడా నన్ను చూడలేదు అంటే నాకు చాలా షాకింగ్గా అనిపించింది. అసలు ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారా అని చాలాసేపు నమ్మలేకపోయాను తెలుసా.
నేను ఒకవేళ నన్ను ఇంప్రెస్ చేయటానికి ఏమైనా ఇలా డ్రామా ఆడుతున్నాడేమో అని అనుకున్నాను కూడా. కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, నిజంగానే ఇలాంటి అబ్బాయిలు అరుదుగా ఉంటారో ఏమో. ఇప్పుడు తన మాటల్ని గుర్తు తెచ్చుకుంటే అనిపిస్తుంది నాకు. తను ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినా ఎక్కువగా వాళ్ళ అమ్మ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటల్లోనే అర్థమవుతుంది నాకు వాళ్ళ అమ్మగారు తనని చాలా పద్ధతిగా పెంచారు అని. అసలు ఇవాళ తెలిసింది వాళ్ళ నాన్నగారి గురించి. చాలా మంచి మనిషి, వర్క్ డెడికేటెడ్, ఎంతో మంచి ఉద్యోగాలు వచ్చిన చిన్న గ్రామంలో ఫ్యామిలీకి దూరంగా టీచర్గా పనిచేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కదా. అవును, నువ్వు చెప్తుంటే అనిపిస్తుంది, నిజంగా అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆశ్రిత్ నిజంగా గ్రేట్, అలాంటి మదర్, అలాంటి ఫాదర్ ఉన్నందుకు. అవునే, తన వర్క్లో కూడా సూపర్. అసలు తన పార్ట్నర్ ఉండటం వల్ల మ్యాక్సిమం వర్క్ స్పీడ్గా అయిపోతుంది. నాకు పెండింగ్ వర్క్ కూడా ఉండట్లేదు. అందుకే ఈవేళ త్వరగా పర్మిషన్ తీసుకుని వచ్చేసాము. తను వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు అంట, వాళ్ళ అమ్మని తీసుకొని. ఆశ్రిత్ వాళ్ళు ఉండేది మాధవతార అంట. వాళ్ళ నాన్నగారు పాడేరులో ఉంటారట. ఇప్పుడు వాళ్ళ అమ్మని తీసుకొని పాడేరు వెళ్తున్నాడు. మండే వస్తా అన్నాడు. ప్రణవి చాలా ఆశ్చర్యంగా తను అడగకపోయినా ఆశ్రిత్ వివరాలన్నీ కూడా చెప్పటం, ఆశ్రిత్ని పొగడటం తనకి నచ్చుతుంది. మనసులో అనుకుంది, పిచ్చి సాన్వి, నీకు మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది, కాకపోతే నీకు ఇంకా అర్థం కావట్లేదు అని నెమ్మదిగా తెలుస్తుందిలే. ఇప్పుడేగా మొదలైంది. అసలే అటువైపు ఉన్నది బొద్దవుతారు. మీరిద్దరూ దారిలో పడాలంటే కాస్త టైం తీసుకుంటారులే. సాన్వి ప్రణవిని చూసి, ఏంటే అలా బొమ్మలా ఉండిపోయావు? ఏం లేదు కానీ చెప్పు, ఇంకేంటి? ఇంకేముంది, నువ్వే చెప్పాలి. ఏమంటున్నాడు మీ కిరణ్? ఇంతకీ ఏంటి మీ కిరణ్ కబుర్లో ఏముంటాయి? సెటిల్ అవుతున్నాడు. నెక్స్ట్ వీక్ వీలు చూసుకుని వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చి మాట్లాడతాను అన్నాడు. నేనైతే ఇప్పుడేగా జాబ్లో జాయిన్ అయ్యావు, అప్పుడే వద్దు అని చెప్తూనే ఉన్నా. చూడాలి ఏం చేస్తాడో. అవునులే, అది ఒకందుకు మంచిదే. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా బాగోలేదు కాబట్టి తనని రావద్దని చెప్పు. ఈలోపు నువ్వు కూడా మీ నాన్నగారికి విషయం చెప్పేసాయి. అమ్మకు మాత్రమే చెప్పావు అంతే. కిరణ్ వాళ్ళ తల్లిదండ్రులతో డైరెక్ట్గా వచ్చి మీ నాన్నగారితో విషయం మాట్లాడితే అసలు బాగోదు. ఆయన పెద్దరికాన్ని అవమానించినట్లే అవుతుంది కదా. కాబట్టి ముందుగా మీ నాన్నగారికి కూడా ఈ విషయాన్ని నెమ్మదిగా చెప్పు, ఆయన అర్థం చేసుకుంటారు. అమ్మో, నాన్నకు నేను చెప్పాలా? నాకు భయమే. తప్పు చేస్తే భయపడాలి. నువ్వు తప్పేం చేయలేదు అని అనుకున్నప్పుడు ఎందుకు భయపడాలి? చక్కగా చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు, నీకొక ఐడెంటిటీని సంపాదించుకున్నావు. అంటే దాని అర్థం నీ జీవితాన్ని పంచుకునే భాగస్వామిని ఎంచుకునే జ్ఞానం నీకు వచ్చినట్టుగా. కాబట్టి మీ నాన్నగారు తప్పకుండా ఒప్పుకుంటారు. అది కూడా నువ్వే చెప్పే విధానంలోనే ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు కాదు అనగానే నాకు అన్నీ తెలుసు, నేను మేజర్ని, నాకు నచ్చింది చేసుకుంటానని పెద్దవాళ్ళ గౌరవం తగ్గించేలా మాట్లాడితే ఏ తండ్రి ఒప్పుకోరు. కాబట్టి నువ్వు సౌమ్యంగా విషయాన్ని చెప్పు. కిరణ్ కుటుంబం ఎలాంటిది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు, కిరణ్ ఎలాంటి వ్యక్తి, తను చేసే ఉద్యోగం అన్నీ వివరంగా చెప్పు. అప్పుడు మీ నాన్నగారే ఒప్పుకుంటారు. రేపు ఎప్పుడైనా కిరణ్ వాళ్ళ తల్లిదండ్రుల్ని సడన్గా తీసుకువచ్చినా మీ నాన్నగారి నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదు. సాన్వి చెప్పిందంతా విని ప్రణవికి ధైర్యం వచ్చేసింది. థ్యాంక్ యూ సాన్వి, చాలా మంచి అడ్వైస్ ఇచ్చావు. నేను తప్పకుండా నాన్నగారితో మాట్లాడతాను. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణవి అమ్మగారు సాన్వి చెప్పిన మాటలన్నీ విని చాలా సంతోషపడ్డారు. సాన్వి దగ్గరికి వచ్చి మొటికలు విరిచి, బంగారు తల్లివమ్మ నువ్వు. తల్లిదండ్రులకి ఏం కావాలో, పిల్లలు ఎలా ఉండాలో నీకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదేమో. నీకు బంగారం లాంటి భర్త దొరుకుతాడు. అమ్మాని మెచ్చుకున్నారు. థ్యాంక్స్ ఆంటీ. ఇదిగా నిన్నే అరిసెలు చేశాను, తిను. అబ్బా ఆంటీ, ఇప్పుడు నేనేమీ తినలేను, ఇంటి దగ్గర తినేసే వచ్చాను. ఏం పర్లేదు, బాక్స్లో పెట్టి ఇస్తాను, వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళు. సరే ఆంటీ, తప్పకుండా. మీరు ఇంటికి వచ్చి చాలా రోజులైంది కదా, అమ్మ కూడా అడిగింది. వద్దామనే ఉంది, కానీ ఏం చేస్తాం, పరిస్థితులు మన చేతిలో లేవుగా.
ఇది వరకు ఎవరింటికి వస్తే బాగున్నో అనిపించేది. ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇంటికి ఎవరు రాకుండా ఉంటే బాగుండు అనిపించేస్తుంది. హహహ, నిజమే ఆంటీ, మీరు చెప్పింది. పరిస్థితులు అలానే ఉన్నాయి. ఎవరికి వాళ్ళు వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే సరిపోతుంది కదా. తెల్లవారు లేచి ఏ న్యూస్ వినాల్సి వస్తుందో అని భయమేస్తుంది. అవును, అదే భయంగా ఉంది. ఇప్పుడు కూడా మీ ఇంటికి వచ్చాను కానీ నాకు అదే టెన్షన్గా అనిపించింది. మీరేమో ఇంట్లోనే ఉన్నారు కానీ నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది కదా. నా వల్ల ఏమైనా మీరు ఇబ్బంది పడతారేమో అని ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది తల్లి. ఎన్నాళ్ళని అలాగే అందరికీ దూరంగా ఉంటాం. సరే ఆంటీ, ఇంక నేను వెళ్తాను. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. సరే తల్లి, బాయ్, వస్తూ ఉండు. అలాగే తప్పకుండా బాయ్ ప్రణవి. బీ సేఫ్. ఇంటికి వచ్చిన సాన్వికి ఆశ్రిత్ గురించి ప్రణవి చెప్పిన మాటలే గుర్తొస్తాయి. డిన్నర్ చేసి తన రూమ్లోకి వెళ్ళి పడుకున్న సాన్వికి ఈ వీక్ ఆశ్రిత్తో గడిపిందంతా జ్ఞాపకం వస్తుంది. అవన్నీ తలుచుకుంటుంది. తన ఆశ్రిత్ని అవమానించటం, తన అనుమానాలకి అతీతంగా ఆశ్రిత్ మాట్లాడిన విధానం తనకు బాగా నచ్చుతుంది. ఎందుకో ఆశ్రిత్తో మాట్లాడాలి అనిపిస్తోంది. అప్పుడు గుర్తొచ్చింది తనకి ఆశ్రిత్ ఫోన్ నెంబర్ తన దగ్గర లేదు అని. అప్పుడు తనని తాను, సాన్వి, ఏంటే ఇంత బుద్ధి లేకుండా ఉన్నావు? కనీసం నీ వర్కింగ్ పార్ట్నర్ ఫోన్ నెంబర్ కూడా అడిగి తీసుకోలేకపోయావా? కనీసం ఆశ్రిత్ కూడా నా నెంబర్ అడగలేదు. సర్లే, ఆ బుద్ధి అవుతారా ఎప్పటికి అడిగాను. అయినా తను అడిగితే మాత్రం మనం ఇచ్చేస్తామా ఏంటి? ఇవాళ వీకెండ్ ప్లాన్ ఏంటి అని అడిగితేనే మనసులో పిచ్చ తిట్లు తిట్టుకున్నా. ఇక వాడు కానీ ధైర్యం చేసి పొరపాటున నా నెంబర్ అడిగి ఉంటే ఏం చేసేదన్నా? వద్దులే, అనవసరంగా ఫ్రెండ్షిప్ పాడయ్యేది. పక్కన ఉండగా ఫోజులు కొట్టేవుగా, ఇప్పుడు బాగా ఏడు. మండే వరకు తన అడ్రస్ ఉండటం ఎదురు చూడు బాగా అని తనను తానే తిట్టుకొని నెమ్మదిగా ఎప్పటికో నిద్రపోయింది. రాత్రి 7 అవుతుండగా వాళ్ళ నాన్నగారు ఉండే ఇంటికి చేరుకున్నారు ఆశ్రిత్, రవలి గారు. చెప్పకుండా సడన్గా వచ్చిన భార్యని కొడుకుని చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు శ్రీనివాసరావు గారు. హరే ఆశ్రిత్, ఏంట్రా ఇంత సడన్గా వచ్చారు? మిమ్మల్ని చూడాలనిపించింది నాన్నగారు. మొన్న అమ్మ అడిగింది నాన్నగారి దగ్గరికి వెళ్దామని. ఏమో కొత్త ప్రాజెక్ట్ కదా, కుదురుతుందో లేదో అనుకున్నాను. నా వర్క్ పార్ట్నర్ హెల్ప్ వల్ల వర్క్ చాలా స్పీడ్గా అయిపోయింది. పర్మిషన్ తీసుకొని ఎర్లీగా బయలుదేరి వచ్చేసాము. బస్ జర్నీ ప్రజెంట్ సేఫ్ కాదు కదా అని అమ్మ నేను బైక్ మీదే వచ్చేసాం. అంటే అప్పుడే అడ్వెంచర్ స్టార్ట్ చేసావన్నమాట. అలా ఏం కాదులేండి నాన్నగారు. సరే పద లోపలికి. బయటే ఉండిపోయిన భార్యను, ఏంటి మేడం మిమ్మల్ని సపరేట్గా ఇన్వైట్ చేయాలా? ఇన్వైట్ చేయకపోయినా ఎలాగోలా అదే వస్తుంది అనే కదా మీ కొడుకుతోనే మాట్లాడుతున్నారు. నేను ఒకదాన్ని విన్నాను అన్న విషయమే మర్చిపోయారు కదా. అబ్బా, ఆశ్రిత్ వచ్చిన వెంటనే మొదలుపెట్టిందిరా మీ అమ్మ సంగతి మీకు తెలుసు కదా నాన్నగారు. మీరు వెళ్ళి దగ్గరుండి తీసుకొని రండి. అప్పుడు కానీ అమ్మ లోపలికి రాదు. సరే సరే, నువ్వు వెళ్ళి కూర్చో వస్తున్నా. బయటకు వచ్చిన శ్రీనివాసరావు గారు రవలి గారి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నారు. ఏంటి మేడం, కోపం వచ్చిందా? కొడుకుతోటి మాట్లాడుతూ నిన్ను పట్టించుకోలేదని. అలా ఏమీ లేదులేండి. మరి ఎందుకలా మొహం పెట్టుకున్నావు? అలా మొహం పెట్టుకున్నాను కాబట్టే కదా మీరు వచ్చి నన్ను దగ్గరుండి మరి తీసుకుని వెళ్తున్నారు. నువ్వు భలే దానివే. సరే పదండి లోపలికి. వేడివేడిగా మీకు వంట చేసి పెడతాం. ఎందుకో ఇప్పుడేగా అంత దూరం జర్నీ చేసి వచ్చా. ఇవాళకి రంగమ్మ చేస్తుందిలే. రేపు కావాలంటే నీ చేతులతో నాకు వండి పెట్టు. భర్తకి బిడ్డకి వండి పెట్టుకోవడం నాకు ఏమీ శ్రమ కాదు. నేను ఇక్కడ ఉన్న 2 రోజులు నేనే వండి పెడతాను. మీరు చక్కగా తినండి. ఎలానో మీకు రోజు వండి పెట్టే భాగ్యం లేదు. కనీసం నేనున్న 2 రోజులైనా నన్ను మీకు వండి పెట్టనివ్వండి చాలు అని కొంచెం ఎమోషనల్ అయ్యారు. అబ్బా, నువ్వు ఫీల్ అవ్వకు. మళ్ళీ నాకు ఏదోలా అనిపిస్తుంది. నేనేమీ ఫీల్ అవ్వట్లేదు. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వంట చేస్తాను. సరే వెళ్ళు. రవలి గారు వంట చేయడం కోసం లోపలికి వెళ్ళిపోయారు. శ్రీనివాసరావు గారు ఆశ్రిత్ దగ్గరికి వచ్చి, ఏంటి ఆశ్రి, ఎలా ఉంది జాబ్? ఏమైనా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉందా? లేదు నాన్నగారు, చాలా హ్యాపీగా ఉంది. వర్క్ ప్రెషర్ ఏమీ లేదు ఇప్పటి వరకు.
కొత్త ప్రాజెక్ట్ వచ్చిందని మీకు చెప్పాను కదా. ప్రాజెక్ట్ ఆ వర్క్లోనే బిజీగా ఉన్నా. ఇంకా ఇంకా అంటే చాలా ఉన్నాయి మీతో మాట్లాడటానికి. అబ్బో, అయితే చాలా ఉందంటావు. హా నాన్నగారు, సరే డిన్నర్ అయిపోయాక స్టార్ట్ చేద్దాం. అలాగే రాత్రి భోజనం పూర్తి చేశాక అంతా ఆరుబయట కూర్చున్నారు. చల్లగా వీస్తున్న గాలిలో మనసుకి హాయినిచ్చాయి. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు చెప్పరా అబ్బాయి సంగతులు. కొడుకలా వచ్చి వడిలో పడుకోగానే తండ్రి మనసు ఎంతో సంతోషంగా ఉప్పొంగింది. అలా అనగానే తను కూర్చున్న చోటు నుండి లేచి వాళ్ళ నాన్నగారి వడిలో తల వాల్చి పడుకున్నాడు ఆశ్రిత్. శ్రీనివాస్ వారు వడిలో ఉన్న ఆశ్రిత్ జుట్టు సావరిస్తూ ఉంటే రవలి గారు వాళ్ళ పక్కనే కూర్చుని తండ్రి కొడుకులను మోరిపంగా చేశారు. ఆశ్రిత్ చెప్పడం మొదలుపెట్టాడు. నాన్నగారు, ఆఫీస్ చాలా బాగుంది. నా కొలీగ్స్ అంతా కూడా చాలా మంచి వాళ్ళు. హయ్యర్ అఫీషియల్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. మొన్న మండే నుంచి కొత్త ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పాను కదా. టీమ్స్ విడదీసి అమ్మాయిని అబ్బాయిని ఒక టీం కింద చేశారు. నా టీంలోకి వచ్చిన అమ్మాయి చాలా కోఆపరేటివ్గా ఉంది. చాలా మంచి అమ్మాయి. వర్క్ చాలా బాగా చేస్తుంది. తన కారణంగానే ఇవాళ మీ దగ్గరికి ఎంత త్వరగా రాగలిగాను. వెళ్ళిన తర్వాత తనకి థ్యాంక్స్ చెప్పాలి. అమ్మాయి పేరేంటి ఆశ్రిత్? సాన్వి నాన్నగారు. మంచి పేరు సాన్వి. భలే సరదా మనిషి నాన్నగారు. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మళ్ళీ నేను ఏది మాట్లాడినా కూడా అనుమానంగా చేస్తుంది. మొహానికి మాస్క్ ఉండటం వల్ల నేను ఏదైనా చెప్తుంటే ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఏంటో తెలియట్లేదు. ఆ కళ్ళను బట్టి మ్యాక్సిమం నా వైపు కోపంగానే చూస్తుంది. మళ్ళీ తనంతట తానే నార్మల్ అయిపోతుంది. నాకు అసలు ఏమీ అర్థం కాదు. శ్రీనివాస్ గారు రవలి గారిని చూసి కానిబొమ్మలే ఎగరేస్తారు. విషయం ఏంటి అన్నట్టు మీరే వినండి అన్నట్టు కళ్ళని ఆర్పారు. శ్రీనివాస్ గారు, ఆడపిల్ల కదా శ్రీ, నీతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా నువ్వు చెప్పే ప్రతి మాటని గుడ్డిగా నమ్మేయలేదు కదా. అందుకే అలా చూస్తూ మళ్ళీ నీ మాటలతోనే తన అనుమానం తీరిపోవటంతో నార్మల్ అయిపోతూ ఉంటుంది. అమ్మాయిలు అలానే ఉండాలి. రవలి గారు మాట్లాడుతూ, ఈ అమ్మాయి కాదు కానీ ఈ మధ్య మన ఆశ్రయకి ఇంకా అమ్మాయి కూడా పరిచయం అయింది. పరిచయం అంటే ఒక పరిచయం కాదు, స్వరపరిచయం అని నవ్వారు. ఇదేమిటో స్వరపరిచయమా? ఇదేదో తమాషాగా ఉందే. ఏమిటి విషయం చెప్పు. నేనెందుకో మీ కడుకునే అడగండి అని కడుకు వంక చూసి నవ్వారు. అబ్బా అమ్మా, ఇప్పుడు ఇదంతా ఎందుకేమిట్రా చెప్పు. ఎలానో నువ్వు ఆ అమ్మాయి గురించి చెప్పడం మొదలు పెట్టావుగా. ఈ అమ్మాయి గురించి కూడా చెప్తే మీ నాన్నగారికి కూడా ఒక అవగాహన వస్తుంది. నీకు ఎలాంటి అమ్మాయిని తీసుకురావాలా అని. ఊరుకో అమ్మా, అప్పుడే పెళ్ళి భార్య అంటావేంటి? మీ అమ్మ అలాగే అంటుంది కానీ నువ్వు చెప్పు. ఏమీ లేదు నాన్నగారు. ఒకరోజు మా ఫ్రెండ్స్ తోటి పార్కుకు వెళ్ళినప్పుడు నా వెనకగా ఇద్దరు అమ్మాయిలు వచ్చి కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో ఒక అమ్మాయి ప్రేమించడం గురించి చాలా గొప్పగా చెప్పింది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వారి వారి పెళ్ళిళ్ళు అయ్యే వరకు వారి పూర్తి ప్రేమను తల్లిదండ్రులకు మాత్రమే అందివ్వాలి అని. చాటుమాటు ప్రేమలు మంచిది కాదు అని, అది వారికి ద్రోహం చేసినట్టే అని. ఒకవేళ ఎవరైనా మనసుకు నచ్చిన వ్యక్తి ఎదురు పడితే మాత్రం ఏ దాపరికం లేకుండా తల్లిదండ్రికి చెప్పాలి అని. ఆ అమ్మాయి చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. అవునరా, ఆ అమ్మాయి చాలా అద్భుతంగా చెప్పింది. నిజంగా అలాంటి అమ్మాయిలు కూడా చాలా అరుదుగా ఉంటారు. ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ధన్యులు. రవలి గారు మాట్లాడుతూ, అందుకేనండి మీ అబ్బాయి ఆ అమ్మాయి వెనుక పడుతున్నాడు. ఏంటమ్మా నువ్వు? నిజమే కదా నేను చెప్పింది. మొన్న ఏం జరిగిందో చెప్పనా? అమ్మా ప్లీజ్ ప్లీజ్ చెప్పకమ్మా. నువ్వు ఉండరా రావలి గారు, నువ్వు చెప్పు. వీడు ఆ అమ్మాయి ఇలా చెప్పింది అని అలా చెప్పింది అని ఆ అమ్మాయి గురించి అంత గొప్పగా చెప్తున్నాడు కదా. వీడు ఆ అమ్మాయిని ఇంతవరకు అసలు చూడలేదట. ఆ అమ్మాయి ఎవరో కూడా వీడికి అసలు తెలియదట. పార్కులో వెనక నుంచి మాత్రమే చూశాడు ఆ అమ్మాయిని చూడలేకపోయాను అనేసి. ఆ తర్వాత రోజు వీడు నన్ను వెంట పెట్టుకుని మరి పార్కుకు తీసుకుని వెళ్ళి నన్ను ఒక దగ్గర కూర్చోమని వీడు అమ్మాయి కోసం పార్క్ అంతా వెతుకుతూ తిరిగాడు. హహహా,
వాళ్ళే వాడివిరా ఆశ్రిత్, ఆ అమ్మని వెంట పెట్టుకొని ఆ అమ్మాయిని వెతకటానికి వెళ్ళావా? నేనుంటే నన్ను కూడా తోడు తీసుకువెళ్ళేవాడివేమో ఏంటి అని నవ్వారు. అబ్బా ఊరుకోండి నాన్నగారు అనుకుంటూ వాళ్ళ నాన్నగారి ఒడిలో ముడుచుకుపోయాడు ఆశ్రిత్. పర్లేదోయ్, మనవాడు పేదవాడైపోయాడు, ఇక పెళ్లి చేసేయడమే. అబ్బా ఊరుకోండి నాన్నగారు. అమ్మ అయిపోయింది, ఇప్పుడు మీరు మొదలు పెట్టారా పెళ్ళి అని. ఆయన 24 ఏళ్ళకి పెళ్ళేంటి, 25 వచ్చాకే చేస్తాంలేరా అన్నారు రావలి గారు నవ్వుతూ. అప్పుడైనా అది 2 ఇయర్లీ కదమ్మా, అంటే ఏమిట్రా, ఎప్పటికీ నన్ను మా ఆయనకి దూరంగానే ఉండమంటావా ఏంటి? తండ్రి ఒడిలో పడుకున్న వాడల్లా దగ్గర లేచి అయ్యో అలా అనకమ్మా, నువ్వు నాన్నగారు నా వల్ల దూరంగా ఉంటున్నారని ఇప్పటికే నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇప్పటికైనా నువ్వు నాన్నగారు ఒక దగ్గరే హ్యాపీగా ఉంటాను అంటే నేను ఈ క్షణమే పెళ్లి చేసుకోవటానికి రెడీ. మరీ అంత పెద్ద మాటలు వద్దులేనన్నా, నేనేదో సరదాగా అన్నాను అంతే అంటుంది అని ఆశ్రిత్ చెంప నిమిరారు. ఆశ్రిత్ వాళ్ళ అమ్మ చేతిని తన చేతుల్లోకి తీసుకొని, లేదమ్మా, కేవలం నా కారణంగా నువ్వు నాన్నగారు దూరంగా ఉంటున్నారు. నా చదువు కోసం నాన్నగారిని నువ్వు విడిచి వచ్చావు. నన్ను హాస్టల్లో వేసి ఉంటే సరిపోయేది, కానీ నా కోసం మీ జీవితంలోని అమూల్యమైన కాలాన్ని త్యాగం చేశారు. దానికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఎందుకురా అంత పెద్ద మాటలు? మేమిప్పుడు ఏం చేశామని? ఒక్కగానొక్క బిడ్డవి, నిన్ను ఎలా దూరంగా పెట్టగలం? అయినా ఇక్కడ మీ నాన్నగారికి అసౌకర్యంగా ఏమీ లేదు కాబట్టి 15 ఏళ్ల బిడ్డగా నిన్ను తీసుకొని దూరంగా వెళ్ళాను నేను నీ చదువు కోసం. అలా కాకుండా మీ నాన్నగారికి ఇబ్బందిగా ఉండి ఉంటే నిన్ను హాస్టల్లోనే వేసేవాళ్ళం. ఏమో దేవుడి దయ వల్ల అలాంటి పరిస్థితి రాలేదు. మేము మనుషులమే దూరంగా ఉన్నాం. మా మనసులు ఎప్పుడు ఒకటిగానే నీ రూపంలో మా కాళ్ళ ముందే ఉన్నాయి. తల్లి మాటలు విని చాలా బాగా ఎమోషనల్ అయిన కొడుకుని భోజనం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు శ్రీనివాసరావు గారు. సరే నాన్నగారు, మీరు అమ్మ మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి పడుకుంటా. సరే నాన్న, గుడ్ నైట్. ఓకే నాన్నగారు, గుడ్ నైట్. అమ్మ గుడ్ నైట్. త్వరగా లోపలికి వెళ్ళిపోండి, మంచు పడుతుంది అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆశ్రిత్. ఆశ్రిత్ లోపలికి వెళ్ళిపోగానే పక్కనే కూర్చున్న రావలి గారు మంచంపై కూర్చున్న శ్రీనివాస్ గారి బడిలో తల వాల్చి పడుకున్నారు. శ్రీనివాస్ గారు రావలి గారి తల నిమురుతూ, నువ్వు చాలా గ్రేట్ రావలి. 15 ఏళ్ల కుర్రాడిని నీ చేతిలో పెడితే 20 ఏళ్ల ప్రయోజకుడిని నా కళ్ళ ముందు నిలిపావు. మన కొడుకుని తీర్చిదిద్దటంలో నువ్వు చాలా శ్రమించావు. వయసుకొస్తున్న టీనేజ్ పిల్లవాడిని తండ్రి తోడు లేకుండా క్రమశిక్షణతో పెంచడం అనేది చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని నువ్వు సుసాధ్యం చేశావు. ఒక మంచి వ్యక్తిగా మన కొడుకుని తీర్చిదిద్దావు. దానికోసం నిన్ను ఎంత అభినందించినా తక్కువే. శ్రీనివాస్ గారి ఒడిలో నుంచి లేచి, ఏంటయ్య గారు చాలా కాకపడుతున్నారు? ఏం కావాలి ఏంటి? హహహ, పొగిడితే తట్టుకోలేవుగా, ఇప్పుడు నన్ను ఎందుకు పొగడాలి? అంత గొప్ప పని నేనేం చేశానండి? మన బిడ్డని జాగ్రత్తగా చూసుకున్నాను అంతే కదా, దానికి కూడా ఎవరైనా ఇలా పొగుడతారా? అయినా నేను చేసింది ఏముంది? చిన్నతనం నుంచి మీరు నేర్పిన మంచితనమే మీకు దూరంగా ఉన్నా కూడా వాడిని మంచి దారిలోనే నడిపించింది. నేను కేవలం తన పక్కన ఉండి దారి తప్పకుండా మాత్రమే చూశాను. దానికి తను కూడా చాలా చక్కగా నాకు సహకరించాడు. ఇక ఇప్పుడు వాడికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే వాడి జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది. నిజమే రవలి, మంచి అమ్మాయిని చూడు. అంతకు మునిపే వాడి మనసులో ఎవరైనా ఉన్నారేమో కనుక్కో. ఇంతవరకైతే వాడి మనసులో ఎవరే లేరండి. ఆ పార్కులో ఆ అమ్మాయి మాటలు విని అప్పటి నుంచి ఆ అమ్మాయి అంటే వీడికి ఇష్టం ఏర్పడింది. కానీ ఆ అమ్మాయి ఎవరో ఏమిటో అక్కడ ఉంటుందో తెలీదు. అందుకే ఆ అమ్మాయి కోసం వెతకలాట మొదలుపెట్టాడు. కానీ నేనే వాడిని ఆపి, నీకు రాసి పెట్టి ఉంటే ఆ అమ్మాయే నీకు ఎదురు పడుతుంది కాబట్టి ఆ అమ్మాయి గురించిన ఆలోచనలతో నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోకు అని చెప్పాను. అప్పటి నుంచి మళ్ళీ ఆ అమ్మాయి కోసం వెతకలేదు. ఆఫీస్లో కూడా తనతో వర్క్ చేసే అమ్మాయి చాలా మంచిది అని చెబుతూ ఉన్నాడు. మొదట్లో ఆ అమ్మాయితో వర్క్ చేయడానికి చాలా భయపడ్డాడు. కానీ నెమ్మదిగా అలవాటు పడి ఆ అమ్మాయితో ఇప్పుడు ఫ్రీగానే ఉంటున్నాడు.
బయట పరిస్థితులు చక్కబడిన తర్వాత అప్పుడు ఆలోచించి వాడి పెళ్లి గురించి కొడుకు పెళ్లి చేయాలని చాలా తొందరగా పడుతున్నావే, మరి ఉండదా? వాడికి మంచి తోడును ఇస్తే మన బాధ్యత కొంతవరకు నెరవేరుతుంది కదా. అప్పుడు నేను మీ దగ్గరికి కూడా వచ్చేయచ్చు. ఎన్నాలని దూరంగా ఉంటాను. అబ్బా, చాలా ప్లాన్లోనే ఉన్నావన్నమాట. అలాగా? ఏం మీకు ఇలాగే నన్ను దూరం పెట్టి ఉండటం బాగుందా అని మూతి ముడుచుకున్నారే రవలి గారు. అలా ఏమి లేదు, కానీ పడుకుందాం పదా, ఆ దూరాన్ని దగ్గర చేద్దాం అని కన్నుగెట్టుతూ లోపలికి వెళ్ళారు. నవ్వుతూ రవలి గారు శ్రీనివాస్ గారి వెనకే వెళ్ళారు. ఇక్కడ నిద్రపోవటానికి వెళ్ళిన ఆశ్రిత్కి ఎంతకీ నిద్ర రాకపోవటంతో పార్కులో ఆ అమ్మాయి మాటల్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అని ఆ అమ్మాయి కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ఆలోచనలో వండగానే ఆశ్రిత్కి ఒక్కసారిగా సాన్వి కళ్ళు గుర్తుకు వచ్చేస్తాయి. అలా ఆలోచనలు సాన్వి వైపు మళ్ళాయి. ఈ సాన్వి భలే క్రేజీగా ఉంటుంది. తన కళ్ళతోనే కోపాన్ని సంతోషాన్ని చూపిస్తుంది. ఈ వీక్ అంతా తనతో చాలా సరదాగా గడిచింది. ఒక అమ్మాయితో ఇంత క్లోజ్గా నేను ఉంటానని ఎప్పుడూ కూడా అనుకోలేదు. సాన్వి కూడా చాలా అర్థం చేసుకునే మనిషి. ఇప్పుడు ఏం చేస్తూ ఉందో తనతో మాట్లాడాలి అనిపిస్తుంది. తన ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు. మండే వెళ్ళినప్పుడు అడిగి తీసుకోవాలి సాన్వి ఫోన్ నెంబర్. అమ్మో, ఫోన్ నెంబర్ అడిగితే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. మొన్న వీకెండ్ ప్లాన్ గురించి అడిగితేనే కళ్ళతోనే మర్డర్ చేసేలా చూసింది. నెమ్మదిగా ఏదో ఒక కారణం చెప్పి ఫోన్ నెంబర్ సంపాదించాలి. ఇలా సాన్వి గురించి ఆలోచిస్తూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ఇప్పటికే ఒకరి గురించి ఒకరి ఆలోచనలు మొదలైపోయాయి. చూడాలి వీళ్ళ ప్రేమ ఎప్పటికీ పట్టాలెక్కుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.